మంచి సలహా. ఆ వృద్ధ గురువు ఏమాత్రం సంతోషంగా లేరు. తన శిష్యులందరిలో రాజన్ అంటే అతనికి చాలా ఇష్టం. అయినప్పటికీ మిగిలిన శిష్యులందరూ తమ చదువులను మంచి అర్హతతో పూర్తి చేసినప్పటికీ రాజన్ మంచి పండితుడు కాలేదని అతను అంగీకరించక తప్పలేదు. శిష్యులు వెళ్తున్నప్పుడు గురువు రాజన్ని పిలిచాడు. రాజన్, నీతో ఏం చెప్పాలో నాకు తెలియడం లేదు అన్నాడు. కొన్ని విషయాలలో నువ్వు సాధారణం కంటే పైస్థాయిలో ఉన్నప్పటికీ నిన్ను మంచి పండితుణ్ణి చేయడంలో నేను విఫలమయ్యాను. తన లోపాలను తెలుసుకున్న రాజన్ కొద్దిగా నిరాశగా చూశాడు. క్షమించండి గురువర్యా అన్నాడు. కాని మీరు నాకు ఇచ్చిన అన్ని సహాయం మరియు మార్గదర్శకత్వం పట్ల నేను కృతజ్ఞతతో ఉన్నాను. ఫరవాలేదు నా యువకుడా, గురువు నవ్వుతూ అన్నాడు. నువ్వు ప్రపంచంలో బహుశా బాగానే రాణిస్తావు. అయితే నువ్వు పాటించాల్సిన 3 సువర్ణ నియమాలు ఇక్కడ ఉన్నాయి. మొదటిది, నువ్వు ప్రయత్నిస్తూ ఉంటే నీ లక్ష్యాన్ని సాధిస్తావు. రెండవది, నువ్వు తగినన్ని ప్రశ్నలు అడిగితే నీకు సమాధానం లభిస్తుంది. మరియు చివరిగా, నువ్వు ఏదైనా చేసే ముందు 2 సార్లు ఆలోచిస్తే నువ్వు మూర్ఖపు తప్పులు చేయవు. ఈ సలహాతో సన్నద్ధమై రాజన్ తన అదృష్టాన్ని వెతుక్కుంటూ ప్రపంచంలోకి బయల్దేరాడు. అతను వేదవతి నగరానికి వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. ఇది చాలా సుదీర్ఘమైన ప్రయాణం మరియు డబ్బు చాలా తక్కువగా ఉండటంతో రాజన్ ఒక చోటు నుండి మరొక చోటుకు వెళ్లడానికి ఇతరుల సహాయంపై ఆధారపడవలసి వచ్చింది. చివరకు అతను వేదవతికి చేరుకున్నాడు మరియు తన గురువు మొదటి సలహాను అతను ఖచ్చితంగా పాటించానని తనలో తాను అనుకున్నాడు. ఎందుకంటే తన కలల నగరాన్ని చేరుకోవడానికి అతను చాలా కష్టపడాల్సి వచ్చింది. రోజుల తరబడి రాజన్ నగరవీధుల్లో తిరుగుతూ లెక్కలేనన్ని ప్రశ్నలు అడిగాడు మరియు త్వరలోనే ఆ నగరం మరియు అక్కడ నివసించే ప్రజల గురించి చాలా తెలుసుకున్నాడు. అది తన గురువు యొక్క 2వ సలహా ఫలితమని అతననుకున్నాడు. ఒక ఉదయం డ్రమ్ శబ్దం విని అతను నగర చౌరస్తాకు చేరుకున్నాడు మరియు అక్కడ నగరదూత రాణి తన కుమార్తెను వివాహం చేసుకోవడానికి ఏ యోగ్యుడైన యువకుడికైనా ఇస్తున్నట్లు ఉత్సాహంగా ప్రకటిస్తున్నాడు. వేదికపై కుమార్తె యొక్క పెద్ద చిత్రం ఉంది మరియు ఆమె నిజంగా చాలా అందంగా ఉంది. పక్కనే ఉన్న ఒక వ్యక్తివైపు తిరిగి రాజన్, అంత అందమైన అమ్మాయి కోసం వందలాది మంది వరులు ఉంటారు అని అన్నాడు. ఓహ్ లేదు అని ఆ వ్యక్తి బదులిచ్చాడు. అలాంటి వివాహంపై ఒక శాపముంది. యువరానికి ఇప్పటికే 3 సార్లు వివాహం జరిగింది మరియు ప్రతిసారీ పాపం పెళ్లికొడుకు పెళ్లిరాత్రి చనిపోయాడు. ఇదంతా చాలా విచిత్రంగా ఉందని రాజన్ భావించాడు. కాని ఏమీ సాహసించకపోతే ఏమీ దక్కదు. కాబట్టి అతను యువరాణి చేయి అడగాలని నిర్ణయించుకున్నాడు. తన దగ్గర ఉన్న అత్యుత్తమ దుస్తులు ధరించి అతను రాజభవనానికి చేరుకున్నాడు మరియు అతనికి సాదర స్వాగతం లభించడం మరియు వివాహాన్ని ఏర్పాటు చేయడంలో ఆలస్యం జరగకపోవడం చూసి ఆశ్చర్యపోయాడు. వివాహం జరిగిన రాత్రి రాజన్ను ఒక విలాసవంతమైన శయనగదికి తీసుకెళ్లారు. ఇతర వరులకు ఏమి జరిగిందో గుర్తుచేసుకుంటూ రాజన్ తన గురువు యొక్క 3వ సలహాను కూడా గుర్తుచేసుకున్నాడు. ఏదైనా చేసే ముందు 2 సార్లు ఆలోచించాలని. గదిలో ఏదైనా దాగి ఉన్న దాడి చేసేవారు ఉన్నారేమోనని జాగ్రత్తగా పరిశీలిస్తూ రాజన్ దుప్పట్ల కింద దిండ్లు ఏర్పాటు చేశాడు. తద్వారా అతను మంచంపై పడుకున్నట్లు కనిపించింది. ఆపై ఒక అల్మారా వెనుక దాగి ఏమి జరుగుతుందో చూడటానికి రాజన్ వేచి ఉండటానికి సిద్ధమయ్యాడు. అర్ధరాత్రి సమయంలో రాజన్కు పెద్ద బుస వినబడింది మరియు మసక వెలుతురులో ఒక భారీ నాగుపాము నేలపై పాకుతూ మంచం వైపు రావడం కనిపించింది. పాము మంచంపైకి రాగానే రాజన్ నిశ్శబ్దంగా తన దాక్కున్న చోటు నుండి బయటకు వచ్చి తన కత్తిని తీసుకుని ఒకే దెబ్బతో పామును చంపాడు. తరువాత ఉదయం పెళ్లికొడుకు ఇంకా బతికే ఉండటం చూసి రాణి మరియు ఆమె పరివారం కృతజ్ఞతతో ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ ప్రమాదం నుండి తప్పించుకున్నందుకు యువరాణి చాలా సంతోషించింది. ఆ తరువాత రాజన్ మరియు యువరాణి పెళ్లి చేసుకున్నారు. నీతి: మంచి సలహా చిత్తశుద్ధి మరియు ధైర్యంతో అనుసరించబడినప్పుడు గొప్ప ప్రమాదాలను కూడా అధిగమించడానికి కీలకమవుతుంది.